హాయ్ సోల్జర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నిన్న మొన్న వీడియో చేయలేకపోయాను, ఎందుకంటే మేము జర్నీలో ఉన్నాం. అంటే విలేజ్ వస్తున్నామని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సో విలేజ్ అయితే వచ్చాము చిన్న పని మీద, దానికోసం అని చెప్పేసి ఇంకా వీడియో అయితే చేయలేకపోయాను. ఇంకా అందుకే చిన్న వీడియో అయితే ఈరోజు చేస్తున్నాను. ఏంటి అక్క స్టార్టింగ్లో సోల్జర్స్ అన్నది అనుకుంటున్నారా? ఈ వీడియోలో చూస్తున్న చాలామంది ఆల్రెడీ ఎగ్జామ్ క్వాలిఫై, మెడికల్ అయిపోయి ఇంకా రెడీగా ఉన్నారనమాట. ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి. చాలామంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందుకే మిమ్మల్ని అలా పిలిచాను క్యాజువల్గా. సో ఈరోజు వీడియో ఏంటంటే ఎస్ఎస్సి జీడీలో ట్రైనింగ్ అయిన వెంటనే మనకి ఫ్యామిలీ పెట్టుకోవచ్చని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. మరి చూసారో చూడలేదో తెలియదు, కానీ ఇంకా అడుగుతున్నారు నన్ను ఫ్యామిలీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. నాకు కామెంట్స్ అయితే వచ్చాయి. ఇంకా సర్లే చిన్నదైనా వీడియో చేద్దామని చెప్పేసి ఇంకా అందుకే వీడియో తీయడం జరిగింది. యాక్చువల్గా నేను ఇందుకు వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట. అంటే మనకి ట్రైనింగ్ అనేది 44 వీక్స్, మ్యాక్సిమం 1 ఇయర్ ఉంటుంది. సో 1 ఇయర్ తర్వాత మనం బెటాలియన్కి అనేది మనల్ని అంటే మనకి బెటాలియన్ కొంతమందికి కాలింగ్ లెటర్ నుంచే చెప్పేస్తారు అనమాట. కొన్ని ఫోర్సులకి అంటే కాలింగ్ లెటర్ మెన్షన్ చేసి ఉంటుంది కొన్ని ఫోర్సులకి. కొన్ని ఫోర్సుల వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళే పంపిస్తూ ఉంటారు. అన్ని ఫోర్సులు అలా ఉండవు. మాకైతే ఎస్ఎస్బిలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు కాలింగ్ లెటర్ వచ్చింది. కాలింగ్ లెటర్తో పాటుగా మాకు బెటాలియన్ కూడా అలాట్మెంట్ అయిపోయిందనమాట. సో అయితే ఏదైనా సరే ట్రైనింగ్కి మనం వెళ్ళిన వెంటనే ట్రైనింగ్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. ఇప్పుడు మనకు బెటాలియన్ అలాట్మెంట్ అయిపోయింది అనుకోండి, మనం ట్రైనింగ్లో ఉన్నా సరే మనకి బెటాలియన్ నుంచి ఆ బెటాలియన్ నుంచి మన శాలరీ అన్నీ కూడా మనకు ఆ బెటాలియన్కి సంబంధించిన వాళ్ళం అనమాట. మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ నీకు నౌకరీ అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు కూడా ఆ ఇయర్ కలుపుతాడు మీకు. అంటే బెటాలియన్ అలాట్మెంట్ అయిపోయిందా, ఇప్పుడు నాకు ఫస్ట్ బిఎన్ నాది BSBN అయితే ఆ BSBNను నాకు ట్రైనింగ్ నుంచి కూడా కలుపుతారనమాట. ట్రాన్స్ఫర్ అయినప్పుడు నేను అసలు బెటాలియన్కి వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు చేసిన ఈ ఇయర్ కూడా కలిపి 3 సంవత్సరాల కింద లెక్క పెట్టేసి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది అనమాట. అలా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉంటుంది కొన్ని ఫోర్సెస్ వాళ్ళకి. సో అయితే ట్రైనింగ్ అయిన మీకు బెటాలియన్ నుంచి ఎవరో ఒకరు సార్ వస్తారు తీసుకెళ్ళడానికి మీ ఫోర్స్కి సంబంధించి. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు వెళ్తారనమాట. ఆ సార్తో మిమ్మల్ని తీసుకువెళ్తారు ట్రైన్స్ కానీ లేకపోతే బస్సుకు కానీ, అవైలబిలిటీ బట్టి మీరు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక బెటాలియన్కి తీసుకెళ్ళము, ఒక క్యాంప్కి అనేది తీసుకెళ్తారనమాట. మీ అందరిని ఒక దగ్గర పెట్టేసి. సో వెళ్ళిన తర్వాత జర్నీ డబ్బుల గురించి కూడా అడుగుతున్నారు. జర్నీ డబ్బులు అయితే మనమే పెట్టుకోవాలి, వాళ్ళు ఏమివ్వరు. జర్నీ మనం టికెట్స్ అవన్నీ కూడా మనవే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత అవుతుందని చెప్తారనమాట. బస్సు బుక్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బస్సు బుక్ చేస్తే బస్సుకి ఎంత అవుతుంది ఆ డబ్బులు మీరే పే చేసుకోవాలి ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు. అదే ట్రైనింగ్ అయిన వెంటనే మనం బెటాలియన్కి వెళ్ళినప్పుడు ఏమైనా మన ఖర్చులు అంటే మన డబ్బులే. తర్వాత బెటాలియన్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు ట్రైనింగ్ సెంటర్లో సెలవులు దొరికితే ఇంకా మీరు వెళ్ళకపోవచ్చు ఇంటికి. సెలవులు దొరకలేదు, సంవత్సరం పాటుగా ఇంట్లో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాము అనుకుంటే ఇంకా వెంటనే బెటాలియన్కి వెళ్ళి వెంటనే రిపోర్టింగ్ ఇచ్చేసి సెలవుకైతే మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా సెలవుకి వెళ్ళే ముందే మీరు ఫ్యామిలీ ఒకవేళ పెట్టాలనుకుంటే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అక్కడ ఫ్యామిలీ పర్మిషన్ అవైలబిలిటీ ఉంది ఆ ఫోర్స్కి, లేకపోతే అక్కడ క్వార్టర్స్ ఉన్నాయి, అవుట్లింగ్ పర్మిషన్ ఉంది, ఇంకా పెట్టుకోవచ్చు, సమస్య ఏం లేదు అని మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, అందరూ సింగిల్గా ఉంటారు కదా ఎవరున్నా. కొంతమంది మ్యాక్సిమం ఫ్యామిలీస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తారు, ఎంతోమంది ఉంటారు అక్కడ ఫ్యామిలీస్ వాళ్ళు. సో వాళ్ళని కనుక్కొని ఏది మంచిది, ఏది అవైలబిలిటీ ఉందా లేదని తెలుసుకొని మీరు ఒకవేళ ఫ్యామిలీ పెట్టాలనుకుంటే ఫ్యామిలీ పర్మిషన్కి అనేది మీరు అప్లై చేసుకోవాలి. పానియర్ బ్రాంచ్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీకు అప్లికేషన్ అనేది దొరుకుతుంది. అప్లై చేసుకొని ఒక 1 మంత్ పడుతుంది అనమాట. 1 మంత్ ఇలా పడుతుంది. మీరు మెయిన్గా కొన్ని బెటాలియన్స్లో ఏంటంటే ఫ్యామిలీ పర్మిషన్ పెట్టుకోవడానికి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ట్రైనింగ్ సెంటర్ నుంచి మ్యారేజ్ అయిపోయి ఉంటాయి. సో వాళ్ళు వైఫ్ పేరు ఆటోమేటిక్గా ఎంట్రీ చేస్తారు, లేదంటే మదర్ పేరెంట్స్ ఉంటారు కదా, ఫాదర్ది పేరెంట్స్ పేరుని ఎంట్రీ చేసుకుంటారు. అంటే మీరు ఫ్యామిలీ పెట్టుకోవాలనుకున్నప్పుడు డిపెండెంట్ కార్డు కూడా డిపెండెంట్ ఉన్నారా లేరని చెప్పేసి కూడా చూస్తుంటారు. అన్ని దగ్గరలో చూడరు, కొన్ని దగ్గరలో అయితే చూస్తారు. ప్రజెంట్ మేము ముందరైతే చూస్తున్నారు డిపెండెంట్ కూడా. అందుకే మీకు చెప్తున్నాను. ఈ విషయం నాకు రీసెంట్గానే తెలిసింది. ప్రీవియస్ బెటాలియన్లో అయితే మాకు ఇటువంటి చెకింగ్స్ ఏం లేవు. డైరెక్ట్గా బెటాలియన్లో ఒకవేళ ఫ్యామిలీ పర్మిషన్ అనుకుంటే సార్కి పర్మిషన్ తీసుకుని వెంటనే అప్లికేషన్ పెట్టించుకుంటే 1 మంత్లో మాకు అయిపోయేది. కానీ ఇప్పుడు డిపెండెంట్ కూడా అడుగుతున్నారు, అందుకోసం చెప్తున్నా. ఒకవేళ మీరు ఎవరైనా డిపెండెన్సీ ఒకవేళ చేసుకోవాలనుకుంటే ట్రైనింగ్ సెంటర్ నుంచి చేసుకోండి. డిపెండెంట్ ఎవరైనా మమ్మీ ఫాదర్ కానీ లేకపోతే ఇంకా వైఫ్ కానీ పిల్లలు కానీ అలా ఎవరైతే ఉంటే వాళ్ళు చేసుకుంటే సరిపోద్ది. 1 మంత్లో మీకు ఫ్యామిలీ పర్మిషన్ అనేది అయిపోద్ది. మీరు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గ్రూప్లో యాడ్ చేస్తారు, మీ బెటాలియన్కి సంబంధించిన గ్రూపులు ఉంటాయి. సో ఆ గ్రూప్లో యాడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అందులో ఆర్డర్ అనేది వస్తుంది. అంటే నీతో పాటు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా ఆర్డర్ అనేది వస్తుంది.
వచ్చిన తర్వాత అందులో నీ నేమ్ ఉంటే నీది అప్లై 1 మంత్ మ్యాక్సిమం పడుతుంది. ఆ తర్వాత నీది ఇంకా అయిపోయినట్టే, నువ్వు ఫ్యామిలీని హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ అకామిడేషన్ ఏంటి అని చెప్పేసి కూడా అడిగారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే మనకేం ప్రొవైడ్ చేయరు. ఒకవేళ గవర్నమెంట్ క్వార్టర్స్లో మనం ఉన్నట్లయితే బెడ్స్ అంటే మనకి చార్పాయలు అనేవి ఇష్యూ చేస్తారు అంతే. డస్ట్బిన్స్ అటువంటివి మామూలుగా ఇష్యూ చేస్తారు. లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అటువంటివి ఉంటాయి ఆల్రెడీ క్వార్టర్స్లో అంతే. ఇంకా మిగతా గ్యాసులు కానీ ఏవైనా సరే మనమే అన్నీ మొత్తం చూసుకోవాలి. అందుకే మీరు ముందు నుంచే మీ బెటాలియన్ తెలిసిన తర్వాత మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వాలన్నమాట. ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కాంటాక్ట్ అయ్యి దాని ద్వారా మీరు తెలుసుకొని ఒకవేళ ఫ్యామిలీ పెట్టాలనుకుంటే వాళ్ళ సపోర్ట్ తీసుకొని, ఒకవేళ అక్కడ క్వార్టర్స్ లేకపోతే అవుట్ లివింగ్ ఉండాలనుకుంటే బయట ఇల్లు చూసుకోవాలి కదా. సో అవన్నీ చూసుకొని వాళ్ళతో మాట్లాడేసుకొని ఒకవేళ వాళ్ళకే హౌస్ చూడమని చెప్పడము అలాన్నీ చేసుకోవాలన్నమాట. లేకపోతే గ్యాస్ ఇటువంటివి ఏవైనా బర్తన్లు ఇవన్నీ కావాలనుకుంటే ఇంకా కొన్ని సామాన్లు మనం ఇంటి నుంచి తీసుకెళ్తాం, కొన్ని గ్యాసులు అవన్నీ కూడా అక్కడ కొనుక్కోవాల్సి వస్తుంది. సో అవన్నీ ముందు నుంచి పెట్టుకోవాలనుకుంటే అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి. అందుకే మీరు ట్రైనింగ్ అని వెంటనే ఫాలోఅప్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఫ్యామిలీ పెట్టుకోలేదు, ఇంకా అవసరం లేదు నాకు అనుకుంటే ఇంకా ఈ సమస్య లేదు. వాళ్ళైతే హ్యాపీగా బోర్డర్స్కి వెళ్ళిపోతారు డ్యూటీస్ చేయడానికి. అంటే మ్యాక్సిమం బెటాలియన్స్లో సింగిల్గా వాళ్ళను ఎక్కువ మందిని ఉంచరు. ఒకవేళ ఆఫీసులో చేసేవారికి అటువంటి వాటికి ఉంచుతారు కానీ, ట్రేడ్ మ్యాన్స్ వాళ్ళకి ఉంచుతారు కానీ, మామూలుగా మన జీడీ కింద భర్తీ అయిన వాళ్ళకి మ్యాక్సిమం హెడ్ క్వార్టర్లో అనేది ఉండదు ఎక్కువ ఛాన్సు. మామూలుగా ఒక్కొక్కరు ఉంటే ఇంకా కంపెనీలకే పంపించేస్తుంటారు. అదే బోర్డర్స్లో కంపెనీస్ ఉంటాయని చెప్పాను కదా, వాళ్ళకి అక్కడ పంపించేస్తారు. ఇంకా వాళ్ళ డ్యూటీస్ అనేవి అక్కడ చేసుకుంటారు. అక్కడ నుంచి మనకి ఎక్కడికో పంపిస్తూనే ఉంటారు. అంటే ఒక ప్లేస్లో అయితే ఉంచరు. ఎలక్షన్ డ్యూటీస్ కానీ, ఆ డ్యూటీస్ కానీ, ఈ డ్యూటీస్ కానీ ఇంకా ఎక్కడో ఒకరు పంపిస్తూనే ఉంటారు. అన్ని ఫోర్సుల్లో రకరకాలుగా ఉంటాయి ఇక్కడ డ్యూటీసు. సో ఆ విధంగా ఎలక్షన్ డ్యూటీ లేకపోతే ఇంకా వేరే దగ్గరికి ఎక్కడైనా సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, సిఎస్ఎఫ్ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, ఎస్ఎస్బి వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, అన్ని ఫోర్సులకు ఒకలాగా ఉండవు. సో ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో ఫ్యామిలీ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఫ్యామిలీ పర్మిషన్ ఇంకా దాంతోపాటుగా అక్కడ ఫ్యామిలీ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. ఏరియాని చూసి ఏరియాని బట్టి ఉంటుంది అనమాట. ఏరియా అంటే అన్ని ఏరియాస్లో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కానీ, సిక్కిం కానీ కొన్ని దగ్గరలో ఫ్యామిలీ పెట్టుకోవడానికి అవైలబిలిటీ ఉండదు. సో అక్కడ మీరు వచ్చింది అనుకోండి, పెట్టడానికి ఇంకా ఛాన్స్ లేనప్పుడు ఇంకా కామ్గా ఉండిపోవడమే. నెక్స్ట్ మీకు మేము ఎక్కడైనా ట్రాన్స్ఫర్ వచ్చింది అనుకోండి, అక్కడ అవైలబిలిటీ ఉంటే అప్పుడు మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చు. అన్ని ఏరియాస్లో అవైలబిలిటీ ఉండదు ఫ్యామిలీ పర్మిషను. సో కొన్ని దగ్గరలో అవకాశం ఉంటుంది, అక్కడ పెట్టేసుకోవడమే అంతే. ఇంకా పాపం ఒక తమ్ముడు నేను నాకు రీమెడికల్ అంటే 15 రోజుల పాటు ఉన్నాడంట అక్కడే. కానీ వాళ్ళు డిస్క్వాలిఫై చేశారని చెప్పాడు. ఇంతకుముందు చెప్పాడు నాకు లైవ్లో. అంటే ఆ అబ్బాయికి చేతి మొత్తం మచ్చ ఉందంట చిన్నప్పటి నుంచి ఉన్న. అంటే మణికట్టు నుంచి మోచే వరకు మచ్చలాగా ఉందన్నమాట చిన్నప్పటి నుంచి ఉన్న. సో అదంతా పెద్ద మచ్చ కుడి చేయి ఉందని చెప్పేసి ఇంకా అంటే మనం సెల్యూట్ చేసినప్పుడు అధికారులు మనం ఏదో తక్కువ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి అట్లా అంటారు. ఆ విధంగా ఉంటే అలా చేయడానికి ఇంకా అబ్బాయికి అన్ఫిట్ అయితే చేసేసారంట. పాపం బాధపడ్డాడు నా దగ్గర. తర్వాత సర్లే ఇంకా అది కాకపోతే ఇంకొక జాబ్ మనకి ఈ రోజు ఇది మిస్ అయిందంటే నెక్స్ట్ ఇంకోటి వస్తుంది.